మళ్ళీ ఇన్ఛార్జిగా కూడా వచ్చావు మళ్ళీని 2 సంవత్సరాలు. ఆ ఇన్ఛార్జి టైంలో ఏం చేయలేకపోయావు? నువ్వా బాధ్యతల గురించి మోసాల గురించి మాట్లాడడం? ఏంది మల్లవరం ఎత్తిపోతల పథకం? నువ్వు ఎంపీగా ఉన్నావే, చాలా గొప్పగా చెప్పుకుంటున్నావే, మంత్రి చేశాను, అన్నీ చేసేసాను, అన్నీ చేసేది కరెక్టే, నేను కాదన్నా. చేసేసి ఏం చేశావు? కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెట్ట ప్రాంతానికి నీరు ఉండేటటువంటి పరిస్థితి లేదు, ఏలూరు రిజర్వేర్ నుంచి వెనక నుంచి తోడితేనే దానికి అవకాశం ఉంటుందని చెప్పి 130 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, శంకుస్థాపన చేయించి, టెండర్లు పిలిపించి, పనులు మొదలుపెట్టి 17% పనులు చేసినటువంటి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేసేవే నీ పాలనలో, నీ అజమాయిషీలో. ఇవాళ చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి క్యాబినెట్ లో పెట్టి మరీ ఒప్పించి ఇవాళ ఆ పథకాన్ని రీఓపెన్ చేసి వాళ్ళు పనిచేయించడానికి అవకాశం కల్పించాడు. మొన్న క్యాబినెట్ లోనే అయ్యింది. ఈ రాష్ట్రంలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకి అవకాశం ఇస్తే అందులో మల్లవరం ఎత్తిపోతల పథకం ఒకటి. ఇక్కడ అడిగేవాడు బాధ్యత ఉండేవాడు జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు కాబట్టి అడగగలిగాను. చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశాం, ఆ ప్రాంతానికి మనమే దారి చూపెట్టాలని చెప్పేసి అని అడిగాం. దాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 130 కోట్ల రూపాయలు మళ్ళీ పెరిగినటువంటి రివైజ్ ఎస్టిమేట్లతో సైతంగా చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ కాంట్రాక్టర్ పని చేయగలిగితే ఆ కాంట్రాక్టర్ తోటి పని చేయించండి, లేదనుకుంటే టెండర్ మళ్ళీ రీటెండర్ పెరగదంటే పని మీద నువ్వేం చేయగలిగావు? పదం అంటే అనుభవించడానికి, 10 మంది కార్యకర్తలు ఎట్టుకుని దోచుకోవడానికి. నువ్వు దోచుకున్నావు అన్నావు. ఈ కార్యకర్తలు ఎవరో చెప్తున్నారు, మనం మా కార్యకర్తలు అంతా చాలా నిజాయితీ పరులు, మీ కార్యకర్తలు ఇచ్చిన మిమ్మల్ని దోచేచ్చారు వాళ్ళు. మీరు చెప్పుకున్నటువంటి సంఘటనలే, వాళ్ళ గురించి మళ్ళీ నేనేం వ్యక్తిగతంగా మాట్లాడక్కర్లేదు. మనమేంటి అన్న దాన్ని ఒక అసెస్ చేసుకుని వాస్తవం ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించడానికి సరిపోవు. నరసింహం కానీ నేను కానీ, నేను అభివృద్ధిని సాధించడం కోసం పార్టీలు మారినా అది కరెక్ట్ అని మాత్రం నేను అనుకోవట్లే, అందులోనూ తప్పుంది. నువ్వు నీ అవసరం కోసం పార్టీలు మారినా అది తప్పే. లేదు లేదు నేను అవసరం కోసం పార్టీ మారలేదు, ఎంపీ అయ్యాను, అత్యచ్చని ఉన్నది ఒకటి చూపెట్టు. నేను పార్టీ మారాను ఎమ్మెల్యేగా, నేను తెచ్చి చూపెడతాను, నేను చేసే అభివృద్ధిని తెరిచి చూపెడతాను. ఆ రకంగా నువ్వు చూపెట్టు. పడకేయించే పరిపాలన కాబట్టి ఇంతటితో సరిపెట్టుకుంటే మంచిది నీకు. చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నువ్వు సరిపోవు. ఏదన్నా విమర్శిస్తే సరదాగా మాట్లాడుకుందాం అంటే మన ఇద్దరు మాట్లాడుకుందాం రా. నువ్వేం చేసావో నేనేం చేశాను ఈ జగ్గంపేట నియోజకవర్గానికి తేల్చుకుందాం, దానికి ఇబ్బంది లేదు. ఒకటి మాత్రం ఫైనల్గా చెప్పగలను, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధతతో వ్యవహరించగలిగేటటువంటి ప్రభుత్వం. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు. నేను అప్పుడు ఎంపీని తెలుగుదేశంలో. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గారు. నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కూడా ఇచ్చారు. ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు పాపం. మీరు ఆయనకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంలోకి సంవత్సరం తర్వాత ఎప్పుడో జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో, నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటా, ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను ప్రత్యేకంగా అడిగారు. ఆయన నెహ్రూ గారు వస్తానన్నారు, చేర్చుకుందామా నరసింహ గారు అని అడిగాడు ఆయన. నేను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ కాబట్టి నన్ను అడిగారు ఆయన. చేర్చుకుందాం సార్, తప్పే ఉంది, మీరు ఏదంటే ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది. ఆ రూపేణ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జ్యోతుల చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెట్టి మీ యొక్క రాకని స్వాగతించాం. అప్పుడు మీరు వచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అది ఒక రకమైన ఉద్దేశంతో వచ్చారు, ఏదో జరిగింది పని, ఆ రకంగా మీరు పార్టీలోకి వచ్చారు. మీరు నేను కూడా, నేను ఎంపీగా మీరు ఎమ్మెల్యేగా కలిసి తిరిగాం, పనులు చేసుకుని వెళ్ళాం. ఆ రకంగా మీరు ఆ పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశంలోకి వచ్చారు. మన తెలుగుదేశం పోటీ చేశారు, నెగ్గారు. మీరు ఆ రకంగా మీరు 5 పార్టీలు మారారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం. 5. నేను, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్, అంతే. ప్రజారాజ్యంలోకి రమ్మని నన్ను చిరంజీవి గారు కూడా కోరబెట్టారు, కానీ నేను రానని చెప్పాను. పార్టీలు మారక్కర్లేదు, ఇంకో రకంగా మీరు నేను మాట్లాడక్కర్లేదు, నువ్వు నేను మాట్లాడక్కర్లేదు అని మీరు అనుకుంటే సరిపోదు. నాకు మాట్లాడే హక్కు ఉంది, మీకు లేదేమో. మరి నాకు హక్కు ఉంది, ఎందుకంటే మీకు ఉండదు. అంటే ఓ పార్టీలో నెగ్గి ఓ పార్టీలో వచ్చారు కాబట్టి మీకు కొద్దిగా అక్కడ చిన్నది లోపం ఉంటుంది మీకు. నాకు ఏది లేదు, పార్టీ జెండా పట్టుకుని తిరిగినోడు నేను. నెగ్గొచ్చు వాడొచ్చు వేరే విషయం. పార్టీ నెగ్గిన తర్వాత వచ్చినోడికి, పార్టీ ముందు ఎలక్షన్ ముందు వెళ్ళినోడికి చాలా తేడా ఉంటుంది.
అది ఆ రకంగా మీరు చేశారు, నేను చేయలేదు. అలాగే మరి ఇంకా చాలా మాటలు మాట్లాడారు. అభివృద్ధి ఏం చేస్తావు నువ్వు అంటున్నారు. ఏదో సిమెంట్ రోడ్లు కాదు, సిమెంట్ రోడ్లు ఎవరైనా వేస్తారు. గ్రామాల్లో గ్రామ సర్పంచ్ చేస్తాడు, మండల ప్రెసిడెంట్ వేస్తాడు, ఒక జడ్పీటీసీ వేస్తాడు, ఒక ఎమ్మెల్యే వేయచ్చు, లేకపోతే ఎవరైనా వేయచ్చు, ఒక ఎంపీ వేయచ్చు సిమెంట్ రోడ్లు అన్నది. కానీ ఒక శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైనా సరే ఈరోజు నేను చెప్పగలను శాశ్వతంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఏం చేశామన్నది. ఈరోజు గతంలో జగ్గంపేట డిగ్రీ కాలేజీ ఉందా? మీరు అప్పుడు 2 సార్లు నెగ్గారు ఎమ్మెల్యేగా. ఎందుకు తేలేకపోయారు డిగ్రీ కాలేజీ? నేను తెచ్చాను డిగ్రీ కాలేజీని, గర్వంగా చెప్పుకోగలను. రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారికి జగ్గంపేట డిగ్రీ కాలేజీ తెచ్చిన వాటి తోట నరసింహం కాదంటారా మీరు? ఏం చేశారు మీరు అంటారు నన్ను? మీరు నన్ను అన్నా ఏం సరిపోరో. మీరు ఏదో సీనియర్ నాయకులు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, మేము కూడా అనుకోవాలి, ప్రజలు కూడా అనుకోవాలి, మీ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు మా జ్యోతిర్లింగ గారు చాలా సీనియర్ అని. దేంట్లో సీనియర్? వయసులో సీనియర్ ఏమో మీరు. మీకంటే ఎక్కువ పదవులు చేసినాను నేను. ఎంపీ చేశాను, ఫ్లోర్ లీడర్ చేశాను, రాష్ట్ర మంత్రి చేశాను, 2 సార్లు ఎక్కాను ఎమ్మెల్యేగా. అవన్నీ తీసుకుంటే అన్నీ వస్తాయి. కానీ వాస్తవాలు మాట్లాడుకునే విధానం చూసుకుంటే నేను చేసిన కార్యక్రమాలు అవి. తాళ్ళూరు లిఫ్ట్ దగ్గర మీరు కొబ్బరికాయ కొట్టారు. ఆ కొబ్బరికాయ కొట్టిన ఫలితమే ఈ రోజు వరకు కూడా పనిచేస్తారు తాళ్ళూరు లిఫ్ట్. మీ దగ్గర కూడా అది గుద్దుబాట కింద ఉంది. ఇప్పుడు మీరు చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. తాళ్ళూరు లిఫ్ట్ ఆగిపోయింది, మీరు తెచ్చేసామంటున్నారు, మీ వాళ్ళు టెండర్లు పిలిచేశారంటున్నారు. చేయండి, మంచిదే. నీరు ఇవ్వండి. గత సంవత్సరం ఇవ్వలేదు, అంతకన్నా ముందు సంవత్సరం ఇవ్వలేదు సకాలంలో రైతులకి సాగునీరు, గోదావరి జలాలు. ఇప్పుడైనా ఆ సాగునీరు, ఆ తాళ్ళూరు లిఫ్ట్ని బాగు చేసి నీరిచ్చే గోదావరి జలాలు ఇవ్వండి మన ప్రాంతానికి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలు కాదు నేను చెప్పేవి, నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో అడిగి తెచ్చినటువంటి కార్యక్రమాలు. అటువంటి మీరు ఏదైనా ఉంటే చూపించండి. ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారంటారు, ఏం చేశారు? సిమెంట్ రోడ్డు వేస్తే సరిపోయిందా? మీ నాయకులు గదిని రాళ్ళ మీద మీ ఫోటోలు పెట్టుకుని ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారా? ఆ రకంగా 3 లిఫ్ట్లు తెచ్చాను. తాళ్ళూరు లిఫ్ట్ అనేది ప్రభుత్వం డిజైన్లో ఉన్నటువంటిది. గోదావరి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మీరు తెగే వరకు లాగితే తెగుతుంది. మేము కూడా దాన్ని చూపించవలసి వస్తుంది. ఏదో కామకుంటున్నారులే, ఏం చేయలేరు అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. అది ఏదో మాట్లాడేస్తాం, మాకు అధికారం ఉందంటే మాత్రం కుదరదు. మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా చేయొచ్చు, కానీ చేయలేదు. నేను అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే చాలా చేతును. చాలామంది ఎక్కడికి వెళ్తురు, అన్ని పదవులు చేశాను నేను. నా ఒక పార్టీ అంతా కూడా, ఒక రాష్ట్రం అంతా, నాకు గ్రిప్లో ఉండే జిల్లా అంతా కూడా ఆ రోజుల్లో. అయినా సరే ఎప్పుడు మీద కక్షాదింపు చర్యలు చేయలేదు, కవింపు చర్యలు చేయలేదు. ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేసుకుని వెళ్ళాను తప్ప నేను కానీ, మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరిని కూడా కక్షాదింపు చర్యలు చేయలేదు. అప్పట్లో మీరు చాలా చేసేవారు, మా అన్నయ్య వెంకటాచలం గారి టైంలో. అవన్నీ గుర్తుపెట్టుకుని మేము చేయొచ్చు, కానీ చేయలేదు మేము. నాకు తెలిసి ఎక్కడెక్కడ ఏం చేశారో, కానీ ఎప్పుడు చేయలేదు నేను. ప్రజలు మనకు ఓట్లు ఇచ్చి నెగ్గించారు. ప్రజలు సేవ చేయాలనుకుని రాజశేఖర రెడ్డి గారి ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుని వెళ్ళాం.